హలో గైస్, ఈ వీడియో మనం ఈ మార్కెట్ ఫాల్లో యాడ్ చేసుకోదగ్గ ఒక 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఈ స్టాక్స్ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్. ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 18% నుంచి కొన్ని స్టాక్స్ 30% దాకా కూడా కరెక్ట్ అయ్యాయి అనమాట. బెస్ట్ టైం మనకి కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనం మార్కెట్ అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ మనం సండే వీడియోలో డిస్కస్ చేసాం. మార్కెట్ ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతుందని. 24,000 నుంచి 24,500 ఈ రీజన్లోనే మనకి ట్రేడ్ అవుతుంది. ఎస్టర్డే మనకి కొంత బాగా పెరిగింది. బట్ ఆఫ్టర్నూన్ 24,500 అప్రాక్స్గా మనకి రెసిస్టెన్స్ తీసుకొని పడడానికి ట్రై చేస్తుంది. ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి కొంత సైడ్ వేస్ వెళ్ళడానికి ట్రై చేసి మార్కెట్ ఆఫ్టర్నూన్ హెవీగా ఫాల్ అనేది అయిందనమాట. మళ్ళీ కూడా మనకి 24,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా కూడా మనకి మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంది అనమాట. ప్రస్తుతానికి అయితే ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్స్ ఫర్దర్గా పడే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి గైస్. కొంచెం జాగ్రత్తగా పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఈ ఫాలింగ్ మార్కెట్లో కొంత కరెక్ట్ అవుతూ ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ చాలామంది అడుగుతుంది బజాజ్ ఫైనాన్స్. రీసెంట్ టైమ్స్లో ఈ బజాజ్ ఫైనాన్స్ 8,000 లెవెల్స్ టెస్ట్ చేసి మల్టిపుల్ టైమ్స్ ఒకే రేంజ్లో ట్రేడ్ అయింది గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్వి 6,500 అలాగే 5,500 ఈ టూ రీజన్స్. ఈ రీజన్స్ దగ్గరకు వచ్చి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ స్టాక్ బాగా పెరగడానికి ట్రై చేసింది అనమాట. ప్రెసెంట్ అదే సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. చాలామంది ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. షార్ట్ టర్మ్కి అయితే ప్రజెంట్ అవాయిడ్ చేయండి. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 8,000 లెవెల్ దగ్గర నుంచి 6,500 మోర్ దాన్ 1,500 పాయింట్స్ దాకా కూడా మనకు కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ 18% దాకా కూడా కరెక్ట్ అయిందనమాట స్టాక్. మనకి ఈ స్టాక్ మనకి ఫర్దర్గా కూడా ఒకవేళ పడితే కనుక ఈ రీజన్లో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ టూ రీజన్స్ బెస్ట్ రీజన్స్ అనమాట బజాజ్ ఫైనాన్స్ని అక్యూములేట్ చేసుకోవడానికి. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి రైల్టెల్ అనమాట. రైల్టెల్ కూడా మనకి ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 100 రూపీస్ స్టాక్ ఆల్మోస్ట్ 600 లెవెల్స్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూస్గా కరెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. ఈవెన్ మనకి స్టాక్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా సరే సెల్లింగ్ ప్రెజర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 600 రూపీస్ స్టాక్ ప్రస్తుతం 475 రీజన్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. ఫర్దర్గా కూడా మనకి పడే ఛాన్స్ ఉన్నాయి. 450 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో కూడా ఆ రీజన్ టెస్ట్ చేసి పైకి వెళ్ళింది. మళ్ళీ ఈ రీజన్ టెస్ట్ చేసి పైకి వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ ఈరోజు కొంత ఫాల్ అనేది కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ మనకి 150 పాయింట్స్ దాకా అప్రాక్స్గా కరెక్షన్ మనకు వచ్చింది. కాబట్టి ఈ రీజన్లో మనం కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ మనం చూస్తే కనుక 300 నుంచి 350 రీజన్. ఈ టూ రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకుని రైల్టెల్ని లాంగ్ టర్మ్ వ్యూలో మనం హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ 150 పాయింట్స్ కరెక్షన్ ఇక్కడి నుంచి కూడా ఒకవేళ పడితే కనుక ఇంకో 100 నుంచి 150 పాయింట్స్ దాకా కూడా మనకి ఫర్దర్గా కరెక్ట్ అయ్యే ఛాన్స్. ఎందుకంటే కంటిన్యూస్ ర్యాలీ మనం రైల్వే స్టాక్స్లో చూసాం కాబట్టి కరెక్ట్ అయితే ఫర్దర్గా కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఈ టూ రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఎవరైతే లో లెవెల్స్లో ఆ టైంలో హెవీ క్వాంటిటీ బై చేయలేకపోయారో యావరేజ్ చేద్దాం అనుకున్నా లేదా ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకున్నా సరే క్యాపిటల్ డివైడ్ చేసుకుని ఈ టూ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇది మనకి రైల్టెల్ గురించి అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనకి ఇర్కాన్ ఇంటర్నేషనల్. ఇది కూడా మనకి రైల్వే స్టాక్ కంటిన్యూస్గా ర్యాలీ అయింది. ఆల్మోస్ట్ మనకి 50 రూపీస్ స్టాక్ కాస్త 350 రూపీస్ దాకా వెళ్ళింది. ప్రస్తుతం మనకి మంచి కరెక్షన్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ 350 రీజన్ దగ్గర నుంచి కూడా ప్రెసెంట్ 270 అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. ఇది కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ చూస్తే కనుక 250 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ఫర్దర్గా పడితే కనుక ఈ రీజన్కి వచ్చే ఛాన్స్ ఉంది. స్లోగా అక్యూములేట్ చేసుకుని 250 నుంచి 260 రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ ఒకవేళ ఇప్పుడు దాకా మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని చేయలేకపోయినా సరే మనం ఈ లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 175 నుంచి 180, 185 ఈ రీజన్ అనమాట. ఈ టూ రీజన్స్లో మన లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ టూ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోండి. ఖచ్చితంగా పాజిటివ్ రిటర్న్స్ అనేవి ఇస్తే మంచి రిటర్న్స్ మనం లాంగ్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎవరైతే బిలో లెవెల్స్లో కొనలేకపోయారో ఈ టూ రీజన్స్ బెటర్ రీజన్స్ అనమాట. ఇర్కాన్ ఇంటర్నేషనల్లో అక్యూములేట్ చేసుకోవడానికి. ఇది మన థర్డ్ స్టాక్ అనమాట. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ఐఆర్ఈడిఏ. రీసెంట్ టైమ్స్లో మనం ఈ పర్టికులర్ స్టాక్ 125, 130 రీజన్స్ వచ్చినప్పుడు చెప్పుకున్నాం. మంచి ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 200 రూపీస్ స్టాక్ ఫాల్ అయింది ఇన్వెస్ట్మెంట్ చేయమని. అక్కడి నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 125 రూపీస్ దగ్గర నుంచి 300, 310 రూపీస్ దాకా కూడా మనకి స్టాక్ అనేది వెళ్ళిందనమాట. మోర్ దాన్ 100% కన్నా అబోవ్ రిటర్న్సే మనకి ఇచ్చింది. ప్రస్తుతం మనకి అక్కడి నుంచి కూడా కరెక్షన్లో ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 50 రూపీస్ దగ్గర ఐపీఓ లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా 300 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట. ఆల్మోస్ట్ మనకి 5x నుంచి 6x రిటర్న్స్ అప్రాక్స్గా ఇచ్చిందనమాట. ఇక్కడ ప్రస్తుతం కరెక్ట్ అవుతుంది కాబట్టి స్టిల్ మనకి ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉంది. అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే కనుక 200 నుంచి 220 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ప్రస్తుతం 250 టెస్ట్ చేసి పడడానికి ట్రై చేస్తుందన్నమాట. ఈ రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ప్రీవియస్గా ఈ రీజన్ నుంచి స్టాక్ పడడం జరిగిందనమాట. ఈ రీజన్ అలాగే 150 ఈ టూ లెవెల్స్ దగ్గర మనం అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఫండమెంటల్
ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, ఈజీగా మోర్ దాన్ 500 రూపీస్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. విత్ ఇన్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో ఈజీగా మనం 350 నుంచి 500 రీజన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఐఆర్ఈడిఏ నుంచి. సో ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎక్సికామ్ అనమాట. ఇది కూడా రీసెంట్ టైమ్స్లోనే మనకి లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 200 రూపీస్ స్టాక్ కాస్త 530 రూపీస్ దాకా కూడా వెళ్ళింది అనమాట. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 130 పాయింట్స్ అరౌండ్గా కరెక్షన్లో మనకి దొరుకుతుంది. స్టాక్ ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉంది. స్లోగా అక్యుములేట్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు ఈ స్టాక్ మంచిదేనా, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని. ప్రస్తుతం అయితే కనుక ఇది ఏఎస్ఎం లిస్ట్లో ఉంది, బుక్ ఎంట్రీ ఉంది, ఇంట్రాడే అలో లేదనమాట. బట్ స్టాక్ ఫర్దర్గా పడితే కనుక మళ్ళీ మనం 350 నుంచి 360, 370 ఈ రీజన్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రస్తుతం అయితే పడుతుంది, ఫర్దర్గా పనిచేయండి. ఈ రీజన్ మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ 300, ఈ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం ఎక్స్కామ్ కూడా హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఎవరైతే ఐపీఓలో మిస్ అయ్యారో, ఆ తర్వాత ర్యాలీలో మిస్ అయ్యారో, ఈ 2 రీజన్స్ మనం అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. ఈజీగా మనం 1000+ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఎక్స్కామ్ నుంచి కూడా. సో ఇది మనకి ఎక్స్కామ్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనమాట. రీసెంట్గానే మనకి ఈ పర్టికులర్ స్టాక్ 2023 ఆ టైంలో 180 రూపీస్ దగ్గర చాలా టైం సస్టైన్ అయింది గైస్. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ ఒకే రీజన్లో మనకి సస్టైన్ అయ్యి ఎప్పుడైతే 180 రీజన్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి 600 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట స్టాక్. సో అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ చాలా బాగా పెరిగాయి అనమాట. ప్రస్తుతం మనకి ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 600 రూపీస్ దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ 100-120 పాయింట్స్ దాకా కూడా కరెక్షన్లో దొరుకుతుంది. స్లోగా అక్యుములేట్ చేసుకోండి. ఈవీ సెక్టర్ మనకి మార్కెట్లో బూమ్ అయితే కనుక ఖచ్చితంగా ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అమర్ రాజా బ్యాటరీస్ రెండు కూడా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతం 500 టెస్ట్ చేసి పడుతుంది అనమాట. బెటర్ లెవెల్స్ ఏంటి అంటే కనుక 450 నుంచి 460 రీజన్స్ అక్యుములేట్ చేసుకోండి. పడే ఛాన్స్ ఉన్నాయి మార్కెట్స్. ఒకవేళ పడితే కనుక ఈ రీజన్స్లో మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 350 రీజన్స్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ఈ 2 డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రీజన్స్కి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక లైక్ 5 to 8 ఇయర్స్ వ్యూ ఉన్నా సరే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇవి మనకి మంచి లెవెల్స్ అనమాట. ఇవన్నమాట 6 స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ బాగుండి స్లైట్ కరెక్షన్స్లో మనకు దొరుకుతున్నాయి అనమాట ఈ స్టాక్స్. సో ఫస్ట్ వన్ మనం బజాజ్ ఫైనాన్స్ డిస్కస్ చేసాం, సెకండ్ వన్ రైల్టెల్, థర్డ్ వన్ వచ్చేసరికి ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఐఆర్ఈడిఏ, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎక్సికామ్, సిక్స్త్ వన్ వచ్చేసరికి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనమాట. సో ఈ 6 స్టాక్స్ కూడా మంచి కరెక్షన్లో దొరుకుతున్నాయి. ఫస్ట్ ప్రస్తుతం మనం చెప్పుకున్న లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్లో ఒక 1 lakh పెడదాం అనుకుంటే 50% మనం ఎవ్రీ స్టాక్లో 2 లెవెల్స్ చెప్పుకున్నాం అనమాట. సో 50,000 ఒక లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ మనం ఏదైతే చెప్పుకున్నామో అక్కడ ఇంకో 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. మనం డిస్కస్ చేసిన అన్ని స్టాక్స్ కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్, ఖచ్చితంగా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇదనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. మీరు ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోయింటే కింద డిస్క్రిప్షన్లో అప్ స్టాక్, జీరోదా, ఏంజల్, ఎలిస్బ్లూ ఏదైనా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీకు ప్రీమియం గ్రూప్ సర్వీస్ ఉంటుంది. అలాగే మీకు ఏవైనా స్టాక్స్లో పోర్ట్ఫోలియో కావాలన్నా సరే సో నన్ను అడగొచ్చు అనమాట. అలాగే మీ పోర్ట్ఫోలియో రివ్యూ చేయమన్నా సరే నేను ఖచ్చితంగా చేస్తాను. ప్రస్తుతం మార్కెట్స్ పడుతున్నాయి కాబట్టి సో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసి నన్ను కాంటాక్ట్ అయితే కనుక సో ఖచ్చితంగా మీకు రివ్యూ పోర్ట్ఫోలియో మంచి స్టాక్స్ ఇవ్వడం చేస్తుంటే కనుక ఆ పోర్ట్ఫోలియోని రివ్యూ చేసి ఏ స్టాక్స్ని హోల్డ్ చేయొచ్చు, ఏ స్టాక్స్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, జీరోదా, అప్ స్టాక్స్, ఏంజల్, ఎలిస్బ్లూ. సో అకౌంట్ ఓపెన్ చేసి సో కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. కింద ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్.